ఓర్పు రచన డాక్టర్ హరిహరనాథ్ రాజు గారు. శుభ్రంగా కాళ్ళు చేతులు కడుక్కొని భోజనానికి కూర్చుంటాం. మన అమ్మనో భార్యనో మన కంచంలో వేడివేడి అన్నం వడ్డిస్తుంది. అందులోకి ముద్దపప్పును వేస్తుంది. గుమ్మగుమ్మలాడే నెయ్యిని చెంచాతో పోస్తుంది. అంచుకు నోరూరించే ఆవకాయ మన ఆకలి రెట్టింపవుతుంది. ఆత్రంగా దండయాత్ర మొదలు పెడతాం. ఒక్కొక్క ముద్ద లోనికి దిగుతుంటే జీవుడు సంతోషంగా గంతులేస్తాడు. ఆహా, ఏమి మన భాగ్యం! ఇంతలో ఖటక్మని శబ్దం, పంటి కింద రాయి. అంతకు ముందుటి దృశ్యం చెల్లాచెదరవుతుంది. ముఖం రంగులు మారుతుంది. కోపం నషాలానికి అంటుతుంది. ఈ రాయి ఎక్కడిది? బియ్యంలోదా? పప్పులోదా? మిల్లులోదా? ప్లేటు శుభ్రంగా కడగకనా? ఇల్లు సరిగ్గా ఊడవకనా? దాని గురించి జుట్టు పీక్కుంటాం. తిండి సంగతి మర్చిపోతాం. వండిన వాళ్ల శ్రమను మర్చిపోతాం. వడ్డించిన వాళ్ల ప్రేమను మర్చిపోతాం. ఆ ముద్ద మన నోటికి అందే వరకు జరిగిన గొప్ప విషయాలేమి మనం గుర్తుంచుకోం. ఆ ఒక్కరాయి మీదే మన దృష్టి అంతా. చిన్న కారణానికి మంచి సంబంధం పాడు చేసుకుంటాం. జీవితం కూడా అన్నం ముద్దలాంటిదే. భగవంతుడు మనకు ఈ జీవితమనే అన్నపు ముద్దను ప్రసాదించాడు. అందులో రాయేమిటి? చిన్న కష్టం. అది రాగానే ప్లేటును పక్కన పడేసినట్టుగా జీవితాన్ని పక్కన పెట్టేస్తాం. జీవించడం మానేస్తాం. ఎన్ని సంతోషాలున్నాయో, ఎన్ని అనుభూతులున్నాయో అవన్నీ విస్మరిస్తాం. రాయి లాంటి కష్టం మీదే మనసు పాడు చేసుకుంటాం. ఇంత పెద్ద జీవితంలో చిన్న కష్టాన్ని మనం ఓర్చుకోలేమా? లుక్ అట్ ది లార్జెస్ట్ పిక్చర్. ఇట్ ఈస్ ఫుల్ ఆఫ్ జాయ్. ఇట్ ఈస్ ఫుల్ లైఫ్. అందుకే కష్టం వచ్చినప్పుడు మనసు రాయి చేసుకోండి. ఆ రాయిని పక్కన పెట్టండి. బిందును తృప్తిగా అరగించండి.